డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిట్ మైండ్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ టెస్ట్ రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే 7 బాక్సెస్ ABCD IJK ఆర్ కెప్ట్ వన్ ఓవర్ ద అదర్ బట్ నాట్ నెసెసరీలీ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిలో I. ఓన్లీ 1 బాక్స్ ఈస్ కెప్ట్ above J. Only 1 box is kept between J and K. B is kept immediately above C. D is kept at some place below A. How many boxes are kept between A and B? A, B, C, D, I, J, K అనే 7 పెట్టెలు ఒకదానిపై ఒకటి ఉంచబడ్డాయి, కానీ తప్పనిసరిగా ఒకే క్రమంలో కాదు. I క్రింద కేవలం 2 పెట్టెలు మాత్రమే ఉంచబడ్డాయి. J పైన కేవలం ఒక పెట్టె మాత్రమే ఉంచబడింది. J మరియు K మధ్య కేవలం ఒక పెట్టె మాత్రమే ఉంచబడింది. B Cకి వెంటనే పైన ఉంచబడింది. D ఏ క్రింద ఏదో ఒక ప్రదేశంలో ఉంచబడింది. A మరియు B మధ్య ఎన్ని పెట్టెలు ఉంచబడ్డాయి అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూద్దాం మనం. సో జాగ్రత్తగా చూస్తే మనకి ఓన్లీ 2 బాక్సెస్ బిలో I అంట. ఐకి బిలోలో 2 బాక్సెస్ ఇట్లా ఉంది. తర్వాత సో పైన ఎన్ని బాక్సులు? 4 బాక్సులు కదా, 1 2 3 4 ఇట్లా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ చూస్తే ఓన్లీ 1 బాక్స్ జేకి పైన ఉంటుందంట. జేకి పైన 1 బాక్స్ ఉంటుంది. జేకి కేకి మధ్యలో ఒక బాక్స్ ఉంటుంది. జేకి కేకి మధ్యలో అంటే ఇట్లా తీసుకుంటాం. నెక్స్ట్ బి సి పైన వెంటనే ఉంటుంది అంటున్నాడు. సి పైన వెంటనే అంటే ఛాన్స్ ఇక్కడే ఉంటుంది. సి పైన వెంటనే బి రావడానికి ఇది ఒకటే ప్లేస్. సో నెక్స్ట్ డి ఈస్ కెప్ట్ సమ్ ప్లేస్ బిలో ఏ అంట. ఏ క్రింద ఏదో ఒక ప్రదేశంలో మనకి డి ఉండాలి అంటే ఇక్కడే ఉంటుంది. సో ఇది మనకు అరేంజ్మెంట్ ఇక్కడ. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ ఏ అండ్ బి అంట. ఏకి బికి మధ్యలో ఎన్ని బాక్సులు ఉన్నాయి అంటున్నాడు. 1 2 3 4 4 బాక్సులు ఉన్నాయి. సో కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా, నెక్స్ట్ తర్వాత KP15 ఈజ్ రిలేటెడ్ టు NL7 ఇన్ ఏ సర్టెన్ వే. ఇన్ ద సేమ్ వే BL5 ఈజ్ రిలేటెడ్ టు EH-3. To which of the given options is RP18 related following the same logic? సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం. రైట్, KP15 అంటున్నాడు. సో KP15ని NL7గా కోడ్ తీసుకున్నాడు. సో ఇక్కడ 11 అండ్ ఇక్కడ 14. సో Kకి 14కి మధ్యలో చూస్తే +3. ఓకేనా, రైట్. సో మనకి ఆప్షన్స్లో అన్నిట్లలో 2 లెటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనం సెకండ్ లెటర్తో కూడా చూద్దాం. సో సెకండ్ లెటర్ చూస్తే ఇక్కడ సో ఇక్కడ పి నుంచి ఎల్కి చూద్దాం. పి అంటే 16th వన్ అండ్ ఇక్కడ 12th వన్ కదా. సో ఇక్కడ ఎంత ఉంది అని అంటే మనకి -4 ఉంది. ఓకే, +3 ఉంది, -4 ఉంది. సో సేమ్ యాజ్ ఇప్పుడు RP18కి చూద్దాం. సో RP18కి చూస్తే ఫస్ట్ -3 వర్కౌట్ కావాలి. అంటే 18కి -3 చేసినాం అనుకో, సో +3 చేసినాం అనుకోండి, ఇక్కడ ఎంత వర్కౌట్ అవుతుంది? సో 21U అవుతుంది. తర్వాత 16కి సో +4 వర్కౌట్ చేస్తే మనకి ఇక్కడ సో +4 -4 వర్కౌట్ చేస్తే ఎల్ అవుతుంది. యూఎల్తో ఉండాలి. యూఎల్తో ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే కదా. సో ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. సో ఈ సిరీస్లో నెక్స్ట్ వచ్చే నెంబర్ చూద్దాం. 532కి 530కి మధ్యలో -2, 530కి 526కి మధ్యలో -4, తర్వాత ఈ రెండింటికి మధ్యలో -6, తర్వాత -8, తర్వాత -10. సో 2 4 6 8 10 అంటున్నాం. సో ఇప్పుడు 512కి -10 చేస్తే 502 అవుతుంది. ఓకేనా, 502 దట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే PO8 ఈజ్ రిలేటెడ్ టు SM-5 ఇన్ ఏ సర్టెన్ వే. In the same way, QW12 is related to TU-1. To which of the following is CJ18 related following the same logic? So, ఒకసారి ఇక్కడ చూద్దాం మనం. రైట్. సో ఇప్పుడు దీనిలో చూస్తే PO18ని ఏమన్నాడు? SM-5గా తీసుకున్నాడు. సో మీరు చూస్తే ఆప్షన్స్లో సో సేమ్ ఇక్కడ కూడా 2 లెటర్స్ సేమ్ వచ్చినాయి. సో ఇక్కడ 16 15 అండ్ ఇక్కడ 19 13. 16కి 19కి చూస్తే +3, 15కి 13కి చూస్తే -2,
ఓకేనా రైట్. ఇప్పుడు CJ18 అంటున్నా. CJ18ని ఏమంటున్నామనంటే 310 ఇక్కడ. సో 3కి అండ్ నెక్స్ట్ చూస్తే ఫస్ట్ ఏం చేయాలి +3. 3 + 3 6, సిక్స్త్ ఆల్ఫాబెట్ F అవుతుంది. ఓకేనా. సో రైట్ F అవుతుంది కాబట్టి రెండు ఆప్షన్లలో ఉంది. నెక్స్ట్ తర్వాత చూస్తే 15కి 13కి -2. సో 10 -2 అని అంటే దట్ ఈస్ 8. ఎయిత్ ఆల్ఫాబెట్ ఈస్ H. FH 5 అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది. సో ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్ తర్వాత based on the English alphabetical order, 3 of the following 4 letter cluster pairs are alike in a certain way and thus form a group. Which letter cluster pair does not belong to that group అంటున్నాడు. సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం. 7 5 రెండిటికి మధ్యలో -2. సో 3 ఇక్కడ 26 -3. సో 3 1 -2 అయిపోయింది ఇక్కడతోని. -2 లాజిక్ ఉంది, ఇక్కడ -3 లాజిక్ ఉంది. అంటే సెకండ్ ఆప్షనే కదా డిఫరెంట్ వన్. సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నవీన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 11 kilometers టువర్డ్స్ ద సౌత్. He then takes a left and drives 5 kilometers, turns left and drives 4 kilometers. He then takes a right turn and drives 6 kilometers. He takes a final left turn and drives 7 kilometers and stops at point P. How far and towards which direction should he drive in order to reach point A again? నవీన్ ఏ బిందువు నుండి బయలుదేరి దక్షిణం వైపు 11 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. తర్వాత అతను ఎడం మలుపు తీసుకొని 5 కిలోమీటర్లు ప్రయాణించి మళ్ళీ ఎడం మలుపు తీసుకొని 4 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. ఆ తర్వాత అతను కుడి మలుపు తీసుకొని 6 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. అతను చివరిగా ఎడం మలుపు తీసుకొని 7 కిలోమీటర్లు ప్రయాణించి P బిందువు వద్ద ఆగుతాడు. అతను మళ్ళీ ఏ బిందువును చేరుకోవడానికి ఎంత దూరం మరియు ఏ దిశలో ప్రయాణించాలి అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూస్తే రైట్. సో నవీన్ ఏం చేసిండు, ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యిండు. ఎటువైపు వెళ్ళిండు, సౌత్ డైరెక్షన్లో వెళ్ళిండు. సౌత్ డైరెక్షన్లో 11 kilometers వెళ్ళిండు. తర్వాత ఇక్కడ నుంచి ఏం చేసిండు, లెఫ్ట్ తీసుకున్నాడు. లెఫ్ట్ తీసుకొని ఒక 5 kilometers వెళ్ళిండు. తర్వాత లెఫ్ట్ తీసుకొని ఏం చేసిండు, ఒక 4 kilometers వెళ్ళిండు. ఓకేనా రైట్. తర్వాత ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నాడు, ఒక 6 kilometers వెళ్ళిండు. తర్వాత ఫైనల్గా లెఫ్ట్ తీసుకొని ఒక 7 kilometers వెళ్ళిండు. ఓకేనా రైట్. ఇక్కడ ఆగిపోయిండు. సో ఇప్పుడు ఏమంటున్నాడు అంటే మళ్ళీ ఈ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ని రావడానికి ఏ డైరెక్షన్లో ఎంత దూరం ట్రావెల్ చేయాలి అంటున్నాడు. సో ఎంత దూరం ట్రావెల్ చేయాలి అని అంటే సో ఇక్కడ మొత్తం ఎంత ఉందో అంతే దూరం ఉంటుంది. ఇక్కడ ఒక 5 ఉంది, ఇక్కడ ఒక 6 ఉంది. 6 + 5 11 టువర్డ్స్ వెస్ట్ డైరెక్షన్. 11 kilometers టువర్డ్స్ ద వెస్ట్ డైరెక్షన్ తను ట్రావెల్ చేయాలి. సో 11 kilometers టువర్డ్స్ ద వెస్ట్, దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. రెఫర్ టు ది గివెన్ నెంబర్ సిరీస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. హౌ మెనీ సచ్ ఆడ్ నెంబర్స్ ఆర్ దేర్, each of which is immediately preceded by an odd number and also immediately followed by an odd number అంటున్నారు. ప్రతి సంఖ్యకి ముందు మరియు తర్వాత కూడా ఒక బేసి సంఖ్య ఉండే అటువంటి బేసి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. సో ఆడ్ నెంబర్కి ముందు ఆడ్ నెంబర్ ఉండాలి, తర్వాత ఆడ్ నెంబర్ ఉండాలి అంటున్నాడు. అంటే ప్రిసిడెడ్ బై ఆడ్ నెంబర్, ఫాలోడ్ బై ఆడ్ నెంబర్ అంటున్నాడు. అంటే 3 కూడా ఆడ్ నెంబర్సే రావాలి. వరుసగా 3 ఆడ్ నెంబర్స్ వచ్చినటువంటిది ఎక్కడుందో చూద్దాం. సో 1 1 9 3 ఆడ్ నెంబర్స్. తర్వాత 1 5 3 3 ఆడ్ నెంబర్స్. తర్వాత 5 3 1 3 ఆడ్ నెంబర్స్. తర్వాత 3 1 1 3 ఆడ్ నెంబర్స్. ఓకేనా. ఇలానే తీసుకోవాలి. ఈ 3 అయిపోయినాయి కదా సార్. ఇప్పుడు నేను తర్వాత 3 తీసుకుంటా అంటే కాదు, వరుసగా నీకు 3 3 వచ్చేలాగా ఉండాలి. ఎక్కడ వర్కౌట్ అవుతుందో చూసుకోండి అట్లా. ఓకేనా. నెక్స్ట్ చూడండి. సో 3 ఆడ్ నెంబర్స్ రావాలి. ఇక్కడ చూడండి 3 ఆడ్ నెంబర్స్ వచ్చినాయి. ఓకేనా రైట్. సో 3 ఆడ్ నెంబర్స్, మళ్ళీ 9 3 9, తర్వాత 3 5, సో 3 9 5, తర్వాత మళ్ళీ 9 55 ఇక్కడ కూడా. ఓకేనా రైట్. సో నెక్స్ట్ టైం వస్తుంది. సో నెక్స్ట్ లాస్ట్కి ఇక్కడ ఒకటి వస్తుంది. ఓకే రైట్. 1, సో 2 3 4, ఓకేనా. సో తర్వాత 5, సో ఇక్కడ ఒక 5 ఉన్నాయి. ఓకే ఫస్ట్ దీని వరకు 1, దీని నుంచి 1 2 3 అండ్ 4, ఇది ఒకటి 5, తర్వాత 6 7 8 9, మొత్తం 9 ఉన్నాయి. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అండి, 9. ఓకేనా రైట్. సో ఇట్లా తీసుకుంటాం మనం. ఓకేనా డన్. సో నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే
if A stands for division, B stands for into, C stands for plus and D stands for minus, what will come in place of the question mark in the following equation అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూద్దాం. 8 D మీన్స్ ఏంటి, -14. A మీన్స్ ఏంటి అని అంటే డివిజన్ 2. సో నెక్స్ట్ C మీన్స్ ఏంటి అని అంటే +3. నెక్స్ట్ B మీన్స్ ఏంటి అని అంటే ఇంటూ 9. సో తర్వాత ఏమవుతుంది అంటున్నాడు. సో రైట్, ఒకసారి ఇక్కడ చూద్దాం. 2 టేబుల్లో 7 టైమ్స్ 8 - 7 ప్లస్ 9 3 27. సో ఇప్పుడు ఈక్వల్స్ టు ఎంత అవుతుంది అంటున్నాడు. సో ఇప్పుడు రెండింటిని కలిపి 7 తీసేస్తే ఇక్కడ ఎంత వస్తుంది అని అంటే సో 28 రావాలి. ఎందుకనంటే ఇది కలిపినాం అనుకోండి, సో కలిపితే ఎంత ఇక్కడ 35 - 7 అని అంటే దట్ ఈస్ 28 కదా. సో 28 ఉంటుంది. 28 అనేది 4th ఆప్షన్లో ఉంది ఇక్కడ. సో ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ నెంబర్ క్లస్టర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ది గివెన్ సిరీస్ టు మేక్ ఇట్ లాజికల్లీ కంప్లీట్ అంటున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి సిరీస్లో నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్ ఏంటో చూద్దాం. సో ఇది 21, ఇది 17th వన్, ఇది 13th వన్, ఇది 9th వన్. సో 21కి 17కి మధ్యలో చూస్తే -4, 17కి 13కి చూస్తే -4, 13కి 9కి చూస్తే -4, తర్వాత చూస్తే -4, 9 - 4 దట్ ఈస్ 5. 5th ఆల్ఫాబెట్ ఈజ్ ఈ. ఓకేనా, ఈతో ఉండాలి. నెక్స్ట్ తర్వాత సో ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఇది 24, ఇది 20 అండ్ ఇది 16 అండ్ ఇది 12. సో ఇప్పుడు 24కి 20కి -4, 20కి 16కి -4, 16కి 12కి -4, 12కి -4 చేస్తే వచ్చేది 8. 8th ఆల్ఫాబెట్ ఈజ్ హెచ్. సో హెచ్తో ఉండాలి. సో మనకి ఇక్కడ 4th ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. MNOP, WX and Y are sitting around a circular table facing the center of the table. Only 2 people sit between P and O when counted from the left of O. W sits third to the left of N. Y sits to the immediate right of N. Y sits second to the left of P. X is not an immediate neighbor of W, who sits third to the right of M అంటున్నారు. MNOP, WX మరియు Y ఒక వృత్తాకార బల్ల చుట్టూ బల్ల మధ్య భాగానికి అభిముఖంగా కూర్చున్నారు. ఓకి ఎడం వైపు నుండి లెక్కించినప్పుడు P మరియు O మధ్య ఇద్దరు మాత్రమే కూర్చుంటారు. W Nకి ఎడం వైపున 3వ స్థానంలో కూర్చుంటాడు. Y Nకి వెంటనే కుడి వైపున కూర్చుంటాడు. Y Pకి ఎడం వైపున 2వ స్థానంలో కూర్చుంటాడు. X Wకి వెంటనే పొరుగుబాటు కాదు. Mకి కుడి వైపున 3వ స్థానంలో ఎవరు కూర్చుంటారు అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూద్దాం. టోటల్ ఒక సర్క్యులర్ అరేంజ్మెంట్ కదా. సో సర్క్యులర్ అరేంజ్మెంట్ తీసుకున్నప్పుడు ఇట్లా తీసుకుంటాం. సో ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ఓన్లీ PO మధ్యలో ఇద్దరు కూర్చుంటారంట. ఓకి లెఫ్ట్ నుంచి చూస్తే, ఓకి లెఫ్ట్ నుంచి అంటే 1 2 ఇక్కడ P ఉంటారు. సో ఓకి Pకి మధ్యలో ఇద్దరు ఉంటారు. ఓకి లెఫ్ట్ నుంచి చూస్తే అంటున్నాడు. నెక్స్ట్ తర్వాత సో ఇక్కడ O అండ్ Pకి కాంబినేషన్లో ఎవరైనా ఉన్నారా? వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఎవరైనా ఉన్నారా అని అంటే ఇక్కడ Y సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ P అంటున్నాడు. సో Pకి సెకండ్ లెఫ్ట్లో అంట. P ఇక్కడ ఉంది, సెకండ్ లెఫ్ట్, ఫస్ట్ సెకండ్ Y ఇక్కడ కూర్చుంటారు. ఓకే రైట్. ఇప్పుడు Yకి సంబంధించి Y సిట్స్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ N అంట. Nకి ఇమీడియట్ రైట్లో Y కూర్చుంటారంట. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఉన్న ఇన్ఫర్మేషన్లో ఇంకేం కావాలి? W సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ N అంట. Nకి థర్డ్ లెఫ్ట్ అంటే 1 2 3 W ఇక్కడ కూర్చుంటారు. సో X W పక్కన కూర్చోదు అన్నాడు. అంటే X ఇక్కడ రాదు, X ఇక్కడ వస్తుంది. ఇక రిమైనింగ్ పర్సన్ ఎవరు ఉన్నారు? M అనేటోడు ఇక్కడ కూర్చుంటాడు, అయిపోతుంది. ఇది మనకు అరేంజ్మెంట్ అవుతుంది. ఓకేనా, ఇది అరేంజ్మెంట్ అవుతుంది. క్లియర్ రైట్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే హూ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ Mకి థర్డ్ రైట్ ఎవరు అంటున్నాడు. ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. థర్డ్ రైట్ ఎవరు? Y కూర్చుంటారు. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే రైట్. నెక్స్ట్ తర్వాత refer to the following series and answer the question that follows. So how many such odd numbers are there, each of which is immediately preceded by an odd number and also immediately followed by an even number అంటున్నారు. ప్రతి బేసి సంఖ్యకు వెంటనే ముందు ఒక బేసి సంఖ్య,
మరియు వెంటనే తర్వాత ఒక సరి సంఖ్య ఉండే అటువంటి బేసి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం. హౌ మెనీ సచ్ ఆడ్ నెంబర్స్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై అన్ ఆడ్ నెంబర్ ఉండాలి అండ్ ఆల్సో ఫాలోడ్ బై అన్ ఈవెన్ నెంబర్ ఉండాలి. ఓకే, సో ఇలా ఉండేటువంటిది ఎట్లా ఉంది, ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో ఒక్కసారి చూడండి, ఆడ్ వన్ ఈవెన్ కావాలి, 2 ఆడ్ వన్స్ ఒక ఈవెన్ కావాలి, 2 ఆడ్ వన్స్ ఒక ఈవెన్ కావాలి, 2 ఆడ్ వన్స్ ఒక ఈవెన్ కావాలి, లేదు ఇక్కడ 2 ఆడ్ వన్స్ ఒక ఈవెన్ కావాలి, 2 ఆడ్ వన్ ఒక ఈవెన్ ఇక్కడ ఉంది, 2 ఆడ్ వన్ ఒక ఈవెన్, 2 ఆడ్ వన్స్ ఒక ఈవెన్ లేదు, ఇక 1 2 3 4 5 ఎన్ని వచ్చినాయి? సో మనకి 5 ఇక్కడ 5 వచ్చినాయి. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఇంకెక్కడైనా వస్తుందా? 2 ఆడ్ వన్స్ ఒక ఈవెన్తోని కాంబినేషన్ అంతే ఉంటుంది. సో ఇక్కడ లేదు, ఇక్కడ కూడా వర్కౌట్ కాదు కాబట్టి ఎస్, ఓన్లీ 5. నెక్స్ట్ తర్వాత, వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ in the following equation if plus and division are interchanged and minus and into are interchanged. సో ఒకసారి ఇక్కడ చూద్దాం. 312 ప్లస్ మీన్స్ ఏంటి అని అంటే డివిజన్ 6, సో ఇంటూ మీన్స్ ఏంటి అని అంటే -5, మైనస్ మీన్స్ ఏంటి అని అంటే ఇంటూ 32, డివిజన్ మీన్స్ ఏంటి అని అంటే +300. ఓకేనా, రైట్. ఇప్పుడు ఒకసారి చూద్దాం, జాగ్రత్తగా చూస్తే 6 టేబుల్లో సో 6 5ల 30, ఓకేనా, 6 2ల 12, 52 వస్తుంది. సో ఇక్కడ 52 మైనస్, సో 5 × 32, 5 3ల 15 150, 5 2ల 10 160 ప్లస్ 300. సో 300ను అండ్ 52ని కలిపితే 352 మైనస్ 160. ఇప్పుడు ఎంత అవుతుంది? సో ఇక్కడ 160 అంటే మీద ఉన్నటువంటి 152ని తీసేస్తే ఇంకొక 200 మిగులుతుంది. ఇందులో ఒక 8 అంటే 192 అవుతుంది కదా, 192 అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకేనా, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. ఇఫ్ ఏ స్టాండ్స్ ఫర్ డివిజన్, బి స్టాండ్స్ ఫర్ ఇంటూ, సి స్టాండ్స్ ఫర్ ప్లస్, డి స్టాండ్స్ ఫర్ మైనస్, వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్? 12 సి మీన్స్ ఏంటి? +16. బి మీన్స్ ఏంటి? బి మీన్స్ అని అంటే ఇంటూ 15. సో నెక్స్ట్ ఏ మీన్స్ ఏంటి? డివిజన్ 8. సో నెక్స్ట్ డి మీన్స్ ఏంటి? -14. సో ఒక్కసారి ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ సో మరి డివిజన్ అంటే 8 టేబుల్లో 15 క్యాన్సిల్ అవుతుందా? కాదు, కానీ ముందు ఇంటూ ఉంది కదా, అప్పుడు దీన్ని ఏం రాయొచ్చు అంటే /8గా రాయొచ్చు. 15/8, 15 డివిజన్ 8 అన్నా 15/8 అన్నా డివిజన్ లాగా రాసుకున్నాం. ఇప్పుడు చూడండి 8 టేబుల్లో 2 టైమ్స్ ఇక్కడ క్యాన్సిల్ చేస్తా, ఓకేనా, 8 టేబుల్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 50, సో 2 × 15 30. సో 12 ప్లస్ ఇక్కడ 30 మైనస్ 14, ఈ రెండు కలపండి 42. 42లో నుంచి 14 తీసేయాలి, ఓకేనా. అప్పుడు మిగిలేది ఎంత అని అంటే 28 మిగులుతుంది. ఓకే, రైట్. సో 28 మిగులుతుంది. 28 అనేది 4th ఆప్షన్లో ఉంది ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ సిలాజిజం క్వశ్చన్ ఉంది. సో స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్. సమ్ టీచర్స్ ఆర్ రైటర్స్, ఆల్ రైటర్స్ ఆర్ ప్రొఫెషనల్స్. కంక్లూజన్లో సమ్ ప్రొఫెషనల్స్ ఆర్ టీచర్స్, ఆల్ టీచర్స్ ఆర్ ప్రొఫెషనల్స్ అని చెప్పేసి అని అంటున్నాడు. సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ప్రకటనలు అండ్ తీర్మానాలు చూస్తే కొంతమంది ఉపాధ్యాయులు రచయితలందరూ వృత్తి నిపుణులు అంటున్నాడు. సో తీర్మానాలలో కొంతమంది వృత్తి నిపుణులు ఉపాధ్యాయులందరూ వృత్తి నిపుణులు అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూడండి, సమ్ టీచర్స్ రైటర్స్ అంట, ఆల్ రైటర్స్ ప్రొఫెషనల్స్ అంటున్నాడు. రైటర్స్ అంతా ప్రొఫెషనల్స్ అంట. కంక్లూజన్ చూస్తే సమ్ ప్రొఫెషనల్స్ ఆర్ టీచర్స్, ప్రొఫెషనల్స్కి టీచర్స్కి మధ్యలో సమ్ రిలేషన్ ఉంది కదా, ఉంది. ఆల్ టీచర్స్ ఆర్ ప్రొఫెషనల్స్ అంట. టీచర్స్ అందరూ ప్రొఫెషనల్సా? కాదు. సో కాబట్టి ఓన్లీ 1 కరెక్ట్ అవుతుంది. ఓకేనా, ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. నెక్స్ట్ తర్వాత, రోషన్ ర్యాంక్డ్ 54th ఫ్రమ్ ద టాప్ అండ్ 18th ఫ్రమ్ ద బాటమ్ ఇన్ హిస్ క్లాస్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ హిస్ క్లాస్? రోషన్ తన తరగతిలో పై నుండి 54వ స్థానంలో మరియు క్రింది నుండి 18వ స్థానంలో ఉన్నాడు.
అతని తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఒక సైడ్ నుంచి 54 ప్లస్ ఇంకొక సైడ్ నుంచి 18 అండ్ తర్వాత -1 చేయాలి. రెండింటిని కలిపితే ఎంత వస్తుంది ఇక్కడ? సో 60 అండ్ మనకి సో 72 కదా, రైట్. సో 72 -1 చేస్తే 71 వస్తుంది. సో 71 అనేది మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్? 5, 7, 11, 19 క్వశ్చన్ మార్క్ 67. సో 5కి 7కి మధ్యలో రిలేషన్ +2, 7కి 11కి మధ్యలో రిలేషన్ ఏంటి? సో ఇక్కడ +4. తర్వాత నెక్స్ట్ రిలేషన్ ఏంటి? సో ఇక్కడ +8. తర్వాత ఉండేది ఏంటి అంటున్నాడు. 2, 4, 8. 2 డబల్ అయింది, 4 డబల్ అయింది, 8 డబల్ అయితే 16. ఓకేనా? రైట్. సో 16 అంటున్నాడు. 16 అంటే 19కి +16 కలిపితే ఇక్కడ వచ్చేది ఎంత? 35 కదా. సో 35 అనేది మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకే, నెక్స్ట్. తర్వాత రాహుల్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 9 kilometers టువర్డ్స్ నార్త్. He then takes a right turn, drives 6 kilometers, turns right and drives 14 kilometers. He then takes a right turn and drives 9 kilometers. He takes a final right turn, drives 5 kilometers and stops at point P. How far and towards which direction should he drive in order to reach point A again? రాహుల్ ఏ బిందువు నుండి బయలుదేరి ఉత్తరం వైపు 9 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. తర్వాత అతను కుడిమలుపు తీసుకొని 6 కిలోమీటర్లు ప్రయాణించి మళ్ళీ కుడిమలుపు తీసుకొని 4 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. తర్వాత అతను మళ్ళీ కుడిమలుపు తీసుకొని 9 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. అతను చివరిగా కుడిమలుపు తీసుకొని 5 కిలోమీటర్లు ప్రయాణించి పి బిందువు వద్ద ఆగుతాడు. అతను మళ్ళీ ఏ బిందువును చేరుకోవడానికి ఎంత దూరం మరియు ఏ దిశలో ప్రయాణించాలి అంటున్నాడు. ఒక్కసారి ఇక్కడ చూద్దాం. రైట్. రాహుల్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అంటున్నాడు. ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి సో డ్రైవ్స్ 9 kilometers టువర్డ్స్ నార్త్ అంట. నార్త్లో మనకి ఎంత? 9 kilometers ట్రావెల్ చేసిండు. తర్వాత రైట్ తీసుకున్నాడు. రైట్ తీసుకొని ఏం చేసిండు? 6 kilometers ట్రావెల్ చేసిండు. తర్వాత రైట్ తీసుకున్నాడు, 14 kilometers వెళ్ళిండు. తర్వాత ఇక్కడ మళ్ళీ రైట్ తీసుకొని 9 kilometers వచ్చిండు. ఓకే, తర్వాత ఇక్కడ ఏం చేసిండు? ఫైనల్గా ఒక రైట్ టర్న్ తీసుకొని, ఓకేనా, సో ఒక 5 kilometers వచ్చిండు. సో ఇక్కడతో ఆగిపోయాడు. ఇప్పుడు మొదటి పాయింట్కి రావడానికి అతను ఏ డైరెక్షన్లో వెళ్ళాలి? ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళాలి. ఎంత దూరం వెళ్ళాలి అంటున్నాడు. ఇది మొత్తం 9, ఈ పైన ఉన్నటువంటిది ఇది 6. సో దాని నుంచి తీసేస్తే మిగిలేది 3 kilometers కదా. అంటే గ్యాప్లో ఉండేది ఎంత? 3 kilometers. సో 3 kilometers టువర్డ్స్ ద ఈస్ట్ డైరెక్షన్, దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. ఓకేనా? రైట్. సో ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. సో ఇక్కడ చూస్తే మనకి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఆల్ ఫ్రూట్స్ ఆర్ క్యాండీస్, ఆల్ ఫ్రూట్స్ ఆర్ స్ప్రౌట్స్ అంటున్నాడు. కంక్లూజన్స్లో సమ్ క్యాండీస్ ఆర్ స్ప్రౌట్స్, ఆల్ స్ప్రౌట్స్ ఆర్ ఫ్రూట్స్ అంటున్నాడు. సో ఇక్కడ ప్రకటనలు అండ్ తీర్మానాలు చూస్తే అన్ని పండ్లు మిఠాయిలు, అన్ని పండ్లు మొలకలు. తీర్మానాలు చూస్తే కొన్ని మిఠాయిలు మొలకలు, అన్ని మొలకలు పండ్లు అంటున్నాడు. సో ఒక్కసారి చూడండి. ఆల్ ఫ్రూట్స్, సో ఫ్రూట్స్ అన్నీ కూడా ఏమవుతున్నాయి? క్యాండీస్ అవుతున్నాయి. సో ఆల్ ఫ్రూట్స్ ఆర్ స్ప్రౌట్స్ అంట. ఓకేనా? సో స్ప్రౌట్స్ అంటున్నాడు. ఇలా ఉంది. ఇప్పుడు కంక్లూజన్ చూడండి. సమ్ క్యాండీస్ ఆర్ స్ప్రౌట్స్. క్యాండీస్కి స్ప్రౌట్స్కి మధ్యలో సమ్ రిలేషన్ ఉంది కదా, ఉంది. ఆల్ స్ప్రౌట్స్ ఆర్ ఫ్రూట్స్ అంటున్నాడు. స్ప్రౌట్స్ అన్ని ఫ్రూట్స్ అవుతాయా? ఫ్రూట్స్ అన్ని స్ప్రౌట్స్ అవుతున్నాయి కానీ స్ప్రౌట్స్ అన్ని ఫ్రూట్స్ అవ్వవు కదా. సో కాబట్టి సెకండ్ వన్ మనకి ఫాల్స్ అవుతుంది. సో కాబట్టి ఓన్లీ కంక్లూజన్ 1 మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్. In a certain code language, ROUT is coded as 1625, auto is coded as 1546. What is the code for A in the given code language? A కి కోడ్ ఏంటి అంటున్నాడు. సో A ఇక్కడ ఉంది. ఓకేనా? రైట్. సో 1 పైన కూడా ఉంది, 5 పైన కూడా ఉంది, 6 పైన కూడా ఉంది, 4 మాత్రమే ఇక్కడ ఉంది. సో సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Refer to the given number symbol series and answer the question that follows. Counting to be done from left to right only. All numbers are single digit numbers అంటున్నాడు. How many such numbers are there? Each of which is immediately preceded by a symbol and also immediately followed by a symbol అంటున్నాడు. ప్రతి సంఖ్యకి వెంటనే ముందు ఒక చిహ్నం మరియు వెంటనే తర్వాత మరొక చిహ్నం ఉండే అటువంటి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. రైట్.
సో ఒకసారి ఇక్కడ చూద్దాం. మనకి హౌ మెనీ సచ్ నెంబర్స్, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఇమీడియట్లీ ప్రిసిడెడ్ బై ఎ సింబల్ అంట, అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ సింబల్ అంటున్నాడు. సింబల్ నెంబర్ సింబల్ అంట. సో సింబల్ నెంబర్ సింబల్ ఇక్కడ చూడండి, సింబల్ నెంబర్ సింబల్. నెక్స్ట్ సింబల్ నెంబర్ సింబల్ నెంబర్. సో సింబల్ నెంబర్ ఉంది కానీ వెంటనే సింబల్ లేదు మళ్ళీ ఇక్కడ. సో కాబట్టి ఎక్కడ లేదు కదా, ఒకటే ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ A plus B means A is the sister of B, A minus B means A is the mother of B, A into B means A is the husband of B, A division B means A is the brother of B. Based on the above, how is T related to J? The equation is like that అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూద్దాం మనం ఏమంటున్నారు ఇక్కడ అని అంటే, సో ఈక్వేషన్ చూస్తే T ప్లస్ K, ప్లస్ అంటే ఏంటిది సిస్టర్, సో T ఈజ్ సిస్టర్ టు K. K డివిజన్ ఎస్ అంటున్నాడు, డివిజన్ మీన్స్ ఏంటి బ్రదర్, సో K ఈజ్ బ్రదర్ టు ఎస్, ఎస్ ఇంటూ యూ అంటున్నాడు, ఇంటూ మీన్స్ హస్బెండ్, K ఈజ్ హస్బెండ్ టు యూ అంట, యూ మైనస్, మైనస్ అంటే మదర్, యూ ఈజ్ మదర్ టు జే అంటున్నాడు. సో ఇప్పుడు T అనే పర్సన్ జేకి ఏమవుతారు అంటున్నాడు, సో జే వాళ్ళ ఫాదర్ వాళ్ళ సిస్టర్ కదా, సో ఫాదర్ వాళ్ళ సిస్టర్ కాబట్టి ఫాదర్స్ సిస్టర్ అవుతారు ఆవిడ. సో సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్, ఫాదర్స్ సిస్టర్. ఓకే. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ABCDEF and G are sitting around a circular table facing the center. Only two people sit between F and B when counted from the right of F. Only two people sit between B and A when counted from the right of B. Only three people sit between F and E when counted from the right of F. D sits to the immediate left of C. How many people sit between F and G when counted from the left of F? ABCDEF మరియు G ఒక వృత్తాకార బల్ల చుట్టూ కేంద్రం వైపు ముఖం చేసి కూర్చున్నారట. F యొక్క కుడి వైపు నుండి లెక్కించినప్పుడు F మరియు B మధ్య కేవలం ఇద్దరు మాత్రమే కూర్చున్నారు. B యొక్క కుడి వైపు నుండి లెక్కించినప్పుడు B మరియు A మధ్య కేవలం ఇద్దరు మాత్రమే కూర్చున్నారు. F యొక్క కుడి వైపు నుండి లెక్కించినప్పుడు F మరియు E మధ్య కేవలం ముగ్గురు మాత్రమే కూర్చున్నారు. D Cకి వెంటనే ఎడం వైపున కూర్చున్నాడు. F యొక్క ఎడం వైపు నుండి లెక్కించినప్పుడు F మరియు G మధ్య ఎంతమంది కూర్చున్నారు అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూద్దాం. రైట్. సో టోటల్ ఇక్కడ మనకి 7 మెంబర్స్ ఉన్నారు, 7 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా. రైట్. సో ఇప్పుడు F అండ్ Bకి మధ్యలో నుంచి కౌంట్ చేసినప్పుడు, సో వాళ్ళిద్దరి మధ్యలో ఇద్దరు ఉండాలి. Fకి రైట్ సైడ్ నుంచి చూస్తే, Fకి రైట్ సైడ్ నుంచి చూస్తే 1 2 ఇక్కడ B ఉన్నారు. నెక్స్ట్ తర్వాత ఈ Bకి Aకి మధ్యలో ఇద్దరు ఉన్నారంట, Bకి రైట్ సైడ్ నుంచి చూస్తే, Bకి రైట్ సైడ్ అంటే 1 2 ఇక్కడ A వస్తారు. తర్వాత నెక్స్ట్ Fకి Eకి మధ్యలో 3 మెంబర్స్ ఉన్నారు, Fకి రైట్ సైడ్ నుంచి చూస్తే, Fకి రైట్ సైడ్ అంటే F ఇక్కడ ఉన్నారు, 1 2 3 ఇక్కడ E వస్తారు. సో తర్వాత D సిట్స్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ C అంట, Cకి ఇమీడియట్ లెఫ్ట్ అని అంటే C ఇక్కడ కూర్చుంటే ఇమీడియట్ లెఫ్ట్ D ఇక్కడ రావాలి, అదొకటే అవకాశం ఉంటుంది మనకి. సో నెక్స్ట్ ఇక రిమైనింగ్ పర్సన్ ఇక్కడ వస్తారు. సో రిమైనింగ్ పర్సన్ ఎవరు ఉన్నారు, సో ఇక్కడ EFG G అనే పర్సన్ వస్తారు. క్వశ్చన్ ఏం అడిగినారు, Fకి Gకి మధ్యలో ఎంతమంది ఉన్నారు, Fకి లెఫ్ట్ నుంచి చూస్తే అంటున్నాడు. F ఇక్కడ ఉన్నాడు, Fకి లెఫ్ట్ నుంచి అని అంటే ఇట్లా చూడాలి, G ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. సో Gకి Fకి మధ్యలో ఒకరే ఉన్నారు. Fకి లెఫ్ట్ నుంచి చూసినప్పుడు జాగ్రత్త. సో ఒకవేళ అది మిస్ అయినాం అనుకో, నువ్వు ఇంకొక సైడ్ నుంచి చూస్తే 1 2 3 4 ఉన్నారు, అది కూడా ఆప్షన్లో ఉంది, పెట్టడానికి ట్రై చేస్తాం, పెడతాం, అయిపోతుంది అంతా. ఓకేనా, కానీ జాగ్రత్త. ఓకే. నెక్స్ట్ ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ క్వీన్ ఏరియా యాడ్ ఈజ్ కోడెడ్ యాజ్ MKNGUK. గేమ్ క్వీన్ యాంట్ ఈజ్ కోడెడ్ యాజ్ NGOZIE. హౌ ఈజ్ క్వీన్ కోడెడ్ ఇన్ దట్ గివెన్ కోడ్ లాంగ్వేజ్ అంటున్నాడు. సో క్వీన్కి కోడ్ ఏంటి అని అడిగిండు. క్వీన్ ఎక్కడ ఉంది, ఫస్ట్లో ఉంది, సెకండ్లో ఉంది, రెండిట్లలో కామన్గా ఏముంది, సో NG రెండిట్లలో కామన్గా ఉంది కాబట్టి సో NG ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకేనా. రైట్, ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అండి. నెక్స్ట్ తర్వాత వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. సో ఈ సిరీస్లో నెక్స్ట్ వచ్చే నెంబర్ చూస్తే ఈ రెండింటికి మధ్యలో గమనించినప్పుడు -14, తర్వాత చూస్తే ఈ రెండింటికి మధ్యలో -14, తర్వాత ఇక్కడ -14, తర్వాత ఇక్కడ -14, తర్వాత -14 వస్తుంది.
సో -14 అని అంటే 43 రావాలి. సో 43 అని అంటే దట్ ఈస్ ఇన్ ద 4th ఆప్షన్ ఇక్కడ. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సెలెక్ట్ ద లెటర్ క్లస్టర్ ఫ్రమ్ అమాంగ్ ది గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అంటున్నాడు. సో ఒక్కసారి ఇక్కడ చూడండి, అన్నిట్లలో మనం జాగ్రత్తగా గమనిస్తే సో 16, 14, 12 ఇక్కడ, క్వశ్చన్ మార్క్ అండ్ 8 ఇక్కడ. సో ఈ రెండింటికి మధ్యలో -2 అండ్ ఇక్కడ -2, 12 -2 10, 10th ఆల్ఫాబెట్ ఈస్ జే. సో జేతో రావాలి, ఒకటే ఆప్షన్ డైరెక్ట్గా ఉంది జేతోని. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ తర్వాత based on the English alphabetical order, 3 of the following 4 letter clusters are alike in a certain way and thus form a group. Which letter cluster does not belong to that group అంటున్నాడు. సో 4 ఆప్షన్స్లో 3 సెట్ ఆఫ్ ఆర్డర్లో ఉంటాయి, ఒకటి డిఫరెంట్ వన్, అదేంటో గమనిద్దాం. సో ఒకసారి చూడండి, 4, 6, 12, 4కి 6కి అని అంటే +2, తర్వాత +6, తర్వాత 6, 8, 13. సో ఇక్కడ +2 అండ్ తర్వాత +5. ఓకేనా, రైట్. ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే రెండే డిఫరెంట్గా ఉన్నాయి. సో కాబట్టి నెక్స్ట్ ఇక్కడ 1, 3 అండ్ 9, 1కి 3కి +2, 3కి 9కి +6. సో +2 +6 +2 +6, డిఫరెంట్ వన్ ఏంటి, సెకండ్ వన్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా, నెక్స్ట్ తర్వాత ఇన్ ద ఫాలోయింగ్ నెంబర్ పేర్స్ ద సెకండ్ నెంబర్ ఈజ్ అబ్టైన్డ్ బై అప్లయింగ్ సర్టన్ మ్యాథమెటికల్ ఆపరేషన్ to the first number. Select the number pair in which the numbers are related in the same way as are the numbers of the following sets అంటున్నాడు. సో ఈ రెండిటికి మధ్యలో ఒక సెట్ ఆఫ్ లాజిక్ ఉంది, సేమ్ ఆప్షన్స్లో దేంట్లో ఆ లాజిక్ వర్కౌట్ అవుతుంది అంటున్నాడు. ఒకసారి చూద్దాం, 16కి 29కి రిలేషన్ ఏంటి అని అంటే డిఫరెన్స్ తీసుకోవడానికి నువ్వు ట్రై చేసినావు అనుకో, అన్నిట్లలో ఆ డిఫరెన్స్ వర్కౌట్ కావాలి. ఓకేనా, రైట్. సో డిఫరెన్స్ కనుక చూసినాం అనుకోండి, ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ నీకు ఎంత వస్తుంది? ఓకే, సో ఇక్కడ మనం చూస్తే డిఫరెన్స్ ఇక్కడ ఒక 4 అండ్ 9 13 వస్తుంది. మరి ఇక్కడ 13 కలిపితే రాదు కదా, రాదు. అప్పుడు ఏం చేస్తున్నాం అంటే 16 × 2 చేస్తా, 16 × 2 చేస్తే 32 వస్తుంది. 32కి ఏం చేస్తానంటే ఒక 3 తీసేస్తా దాంట్లో నుంచి, అప్పుడు ఎంత 29 వస్తుంది. ఇంటూ 2 -3 అనేది లాజిక్ అండి ఇక్కడ. నెక్స్ట్ 25కి 47కి చూస్తే 25 × 2. సో 25 × 2 అని అంటే 50, 50 - 3 అని అంటే దట్ ఈస్ 47 అవుతుంది, ఇక్కడ ఉంది. ఓకేనా, రైట్. సేమ్ యాజ్ ఆప్షన్స్లో చూడండి, 95 × 2 చేసినాం అనుకో 190 అవుతుంది. 190 - 3 అంటే 187 రావాలి. సో 84కి 79కి సంబంధమే ఉండదు. ఇక్కడ చూడండి 78 అంటున్నాడు. సో 78కి తీసుకుంటే 78 × 2 చేసినాం అనుకో 72s అంటే ఇక్కడ మనకి 156 వస్తుంది. 156 - 3 అని అంటే 152 కాదు. సో 62 × 2 అని అంటే 124, 124 - 3 అని అంటే 121 వస్తుంది. 121 అనేది మనకి 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా, రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. SG11 is related to VH - 6 in a certain way. In the same way, NM19 is related to QN2. To which of the given options is ON2 related following the same logic? సో ఒకసారి ఇక్కడ చూద్దాం మనం, రైట్. SG11ని VH - 6గా తీసుకున్నాం. సో ఇప్పుడు లాజిక్ ఏమైతుందో చూద్దాం. ఇది 19, ఇక్కడ 22, రెండింటికి మధ్యలో +3 కదా, ఇక్కడ 7, ఇక్కడ 8, రెండింటికి మధ్యలో +1 కదా. ఇన్ ద సేమ్ వే ON2 చూద్దాం. ON2 ఇక్కడ చూస్తే 15, 14, 15కి తీసుకుంటే +3. సో 15 + 3 ఏమవుతుంది? సో 15 + 3 అంటే 18, R అవుతుంది. Rతో ఉన్నటువంటిది ఒకే ఆప్షన్ ఉంది కదా, Rతో ఉన్నది ఒకే ఆప్షన్, డైరెక్ట్గా ఆన్సర్ పెడితే అయిపోతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే 5 people ABCDE are sitting in a row facing north. D sits 3rd from the left end of the line. E sits 5th from the left end of the line. B sits between A and D. Who sits at the extreme left end of the line అంటున్నాడు. ABCD మరియు E అనే 5 వ్యక్తులు ఉత్తరం వైపు ముఖం చేసి ఒక వరుసలో కూర్చున్నారు.
డి వరుసకు ఎడమ చివర నుంచి 3వ స్థానంలో కూర్చున్నాడు. ఈ వరుసకు ఎడమ చివర నుంచి 5వ స్థానంలో కూర్చున్నాడు. బి ఏ మరియు డిల మధ్య కూర్చున్నాడు. వరుసకు ఎడమ చివర ఎవరు కూర్చున్నారు అంటున్నాడు. సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం. రైట్, సో టోటల్ 5 పీపుల్ కదా. ఓకే, డి సిట్స్ థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ ద లైన్ అంట. సో లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ ద లైన్లో 1 2 3 మొత్తం 5గురే ఉన్నారు కాబట్టి తీసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ నుంచి థర్డ్ పొజిషన్ 1 2 3 డి ఇక్కడ ఉన్నారు. సో నెక్స్ట్ తర్వాత ఈ సిట్స్ ఫిఫ్త్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఫిఫ్త్ అంటే ఇక్కడనే ఉంటుంది. సో నెక్స్ట్ ఏకి డికి మధ్యలో బి ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఏకి డికి మధ్యలోనంటే సో డి ఇక్కడ ఉన్నాడు, ఏ ఇక్కడ తీసుకుంటే బి ఇక్కడ వస్తారు, అయిపోతుంది. హూ సిట్స్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ ద లైన్ అట. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ ఎవరు కూర్చున్నారు? ఏ కదా కూర్చుంది. సో కాబట్టి సో ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకేనా, రైట్. సో ఇట్లా తీసుకుంటాం. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. This question is based on the 5 3-digit numbers given below. If 2 is added to the first digit of the every number, in how many numbers will the first digit be exactly divisible by the second digit? సో ప్రతి సంఖ్యలోని మొదటి అంకెకి 2 కలిపితే ఎన్ని సంఖ్యలలో మొదటి అంకె రెండవ అంకెతో ఖచ్చితంగా భాగింపబడుతుంది అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, 2 is added to the first digit అన్నిట్లలో. అప్పుడు సో ఫస్ట్ డిజిట్ అనేది సెకండ్ డిజిట్తోని ఎన్నిట్లలో భాగింపబడుతుందో చూడాలి. సో ఇక్కడ మనకి 2 యాడ్ చేస్తే 6 అవుతుంది, 5 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. ఇక్కడ 5కి 2 యాడ్ చేస్తే 7, 6 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. ఇక్కడ 2కి 2 యాడ్ చేస్తే 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మనం 6కి 2 యాడ్ చేస్తే 8 అవుతుంది, 7 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. 3కి 2 యాడ్ చేస్తే 5, 4 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. అంటే మనకి ఇక్కడ సింపుల్గా కూడా చెప్పొచ్చు ఏంటంటే ఈవెన్కి నువ్వు +2 కలిపితే ఈవెనే వస్తుంది, కాబట్టి ఆడ్ నెంబర్లో క్యాన్సిల్ అవ్వదు కదా. సో అట్లా ఈజీగా కూడా మనం చూసుకోవచ్చు, అలా మనం ఎలిమినేషన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక దాంట్లో మాత్రమే అవుతుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. సో కాబట్టి ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్. డన్, రైట్ అండి. సో ఇవి ఇక్కడ మనకు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి సో ప్రీవియస్ ఇయర్ టెస్ట్లోని రీజనింగ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.